హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్. భారీగా పెరిగిన ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్పై ఏకంగా రూ. 993 పెరిగింది. పెరిగిన రేట్లు ఈ తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగు ప్రక్రియ ముగిసిన రెండో రోజే వంట గ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతం దాదాపు రూ. 1000 వరకు పెరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో రూ. 993 మేర పెరిగింది. ఇతర నగరాల్లో దీని ధర రూ. 1000 వరకు పెరిగింది. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లను నడిపే వారిలో ఆందోళన నింపింది. గృహ వినియోగ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉండడంతో సామాన్యులకు కొంతవరకు ఊరట లభించింది. ఈ పెంపుతో ఢిల్లీలో నిన్నటి వరకు రూ. 2078 ఉన్న కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 3071.50 మేర పెరిగింది. ముంబై, కోల్కతా నగరాల్లోనూ ధరలు గణనీయంగా పెరిగాయి. కోల్కతాలో రూ. 994 వరకు పెరిగింది. ప్రస్తుతం కోల్కతాలో సిలిండర్ ధర రూ. 3202కి చేరుకుంది. ఇదే మాదిరిగా ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర 3024కు చేరుకుంది. గతంలో ఇది 2031కి లభించేది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర 3237కి చేరింది. ఇదే అత్యధికం. ఇక్కడి పాత ధర 2146.50 ఉండేది.